ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇదైతే 31st నైట్ బ్లాగ్ అనమాట. ఈ న్యూ ఇయర్కి ఇంటి ముందు ముగ్గేద్దాం కదా అని చెప్పేసి కలర్స్ అయితే తీస్తున్నామండి. కానీ కలర్స్ అయితే ఎక్కువ లేవన్నమాట. ఓన్లీ 4 కలర్సే ఉన్నాయండి. ఓన్లీ 4 కలర్సే ఉన్నాయన్నమాట. గ్రీను, రెడ్, ఎల్లో, బ్లూ కలరే ఉన్నాయన్నమాట. ఈ 4 కలర్సే ఉన్నాయండి. ఇంకా కలర్స్ అయితే ఏమి లేవు. మళ్ళీ రిపీటెడ్గా ఇంకో బాక్స్లో కూడా సేమ్ కలర్స్ అనమాట. సో ఇది లాస్ట్ టైం తెచ్చి ఉన్నాయన్నమాట. ఈ మిగిలినవి ఇంకేమైనా కలర్స్ తీసుకొద్దాం కదా అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి. బయట షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట. తీసుకొచ్చుకుందాం కదా అని చెప్పేసి పిల్లలిద్దరూ అయితే, ఒక పాప అయితే పడుకునిపోయిందండి. స్కూల్ నుంచి రాగానే పడుకుందనమాట. మేము ఇద్దరం కూడా ఇప్పుడే షాప్ నుండి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే ఇంకా బయటకు అయితే వెళ్తున్నామండి. చిన్న పాప అయితే ఇంట్లోనే ఉందన్నమాట, ఆడుకుంటుంది. సరే ఇంక బయట కొంచెం చలిగాలిగా ఉంది కదా అని చెప్పేసి పిల్లలిద్దరిని వదిలేసేసి నేను మా వారైతే బయట పక్కకి అండి, షాప్ పక్కకే వెళ్తున్నాం అనమాట కలర్స్ తీసుకుందామని. కేక్ అమ్ముతున్నారండి. లైట్ వేస్తుంటే తొందరగా కనబడి షాప్కి అయితే వచ్చేసామండి. మేమైతే ఏం కావాలన్నా ఎక్కువ ఈ షాప్లోనే తీసుకుంటాం అనమాట. అంటే పాలు, సరుకులు ఏం కావాలన్నా ఈ షాప్లోనే తీసుకుంటాం. సో కలర్స్ అయితే ఇక్కడ అంకుల్ గారు బయట అయితే పెట్టేశారండి. మొత్తం 18 కలర్స్ అయితే పెట్టారనమాట. దీంట్లో బ్లాక్ కలర్ కూడా కలిసి ఉందండి. నేను బ్లాక్ కలర్ తప్పించి మిగతా కలర్స్ అన్నీ కట్టేయండి అంకుల్ అని చెప్పాను. సో వరుసగా అన్నీ పెట్టారు కదా, వరుసగా ఒకటొకటి కట్టుకుంటూ అయితే వచ్చేస్తున్నారు అనమాట. ఇక్కడ మామూలుగా అందరికీ అయితే 20 రూపాయలకి ఇంత చెంచాలని చెప్పి వేస్తారు. కానీ నాకు అలా కాకుండా మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం కదా, తెలిసిన వాళ్ళని చెప్పేసి అలా చెంచాల ప్రకారం కాకుండా మామూలు నార్మల్గా అయితే వేసేస్తున్నారని. ఎంత పడితే ఆ పేపర్కి ఎంత ఫోల్డింగ్ అవుతుందో అంత అయితే ఎక్కువ వేసి కట్టేసాను అనమాట. ఇక్కడ మా వారు అయితే హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి. ఈయన ముగ్గు అది అయిపోయినాయి అని చెప్పేసి ప్యాకింగ్లు చేస్తున్నారనమాట. ఇంకా అన్ని కలర్స్ తీసేసుకున్న తర్వాత మేము వస్తూ ఇంకా పక్కన బజ్జీలు అవి అమ్ముతున్నారండి. సో నాకు ఎందుకో తినాలనిపించింది అనమాట. పిల్లలు కూడా పునుగులు తింటారు కదా అని చెప్పి ఇష్టంగా పునుగులు తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఎగ్ బజ్జీ అంటండి, ఎగ్ బజ్జీ ఉంది బాగుండిద్ది అంటే మా వారు సరే అని చెప్పి తీసుకున్నాను. ఎప్పుడు అసలు నేను రోడ్డు మీద తిన్నానండి మామూలుగా అయితే, కానీ ఉన్నది మా వారే కదా పక్కన అని చెప్పేసి కొంచెం ధైర్యంగా అయితే తినేస్తున్నాను అనమాట. రోడ్డు మీద తింటున్నాను, తినుకుంటా వచ్చాం అనమాట. కేకులు అన్నీ అయితే రోడ్డు మీద అమ్ముతున్నారండి. మేమైతే కేక్ తీసుకోలేదన్నమాట. కలర్స్ అయితే తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసామండి. అలాగే పాలు తీసుకున్నాం అనమాట పిల్లల పాల కోసం. ఇంకా ఈ సంవత్సరం అయితే మేము కేక్ అయితే కొనాల్సిన పని అయితే లేదండి. ఈరోజు మా సార్ అయితే కేక్ అయితే ఇచ్చేసారనమాట. స్టాఫ్ అందరికీ కేక్ ఆయనే కూల్ కేక్ అయితే కొని ఇచ్చారు. సో కరెక్ట్గా మా వారు కేక్ కొందామనే టయానికి మా సార్ అయితే కేక్ తీసుకురాడంతట మేము కొనే కేక్ ఇంకా మళ్ళీ డబుల్ ఎందుకులే అని కేక్ అయితే క్యాన్సిల్ చేసాం. కలర్స్ అయితే 18 కలర్స్ ఉన్నాయండి. ఒక బ్లాక్ కలర్ తప్పించి 19 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ తప్పించి మిగతా కలర్స్ అన్నీ తీసేసుకున్నానండి. ఈ కలర్స్ కూడా ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. కానీ అక్కడ దీంట్లో అయితే కొంచెం ఇసుక కానీ ముగ్గు కానీ కలుపుకోవాలండి. అదైతే ముగ్గు ఏమి కలపాల్సిన పని లేదనమాట, కలిపేసిందే. అందుకని చెప్పేసి అవి అయితే తీసేసుకున్నానండి. ఇంకా వస్తూ అయితే ముగ్గులకి అయితే ఇవి తీసుకున్నామండి. దారంబడ ముగ్గులతో పాటు ఇవైతే అమ్ముతున్నారనమాట. సో అందుకని చెప్పేసి బండి మీద ఇవైతే తీసుకున్నామని. ఇదైతే పెద్దదైతే 50 రూపీస్ అంటండి, చిన్నదైతే 20 రూపీస్ అంట. ఇది చిన్నది సైడ్లో వేసుకునే డిజైన్స్ ఇది కూడా 20 రూపీస్ అంటండి. ఇలా 20 రూపీస్ 5 పీసెస్, 50 రూపీస్ ఇలాగా 2 పీసెస్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ బాక్సులు అయితే మా దగ్గర ఎప్పటి నుంచో అలానే ఉన్నాయండి. ఇప్పుడు ఇలా ఉపయోగపడ్డాయి అనమాట. చాలా బాక్సులు అయితే ఉన్నాయండి. మామూలుగా ఎవరికైనా ఏదైనా బర్త్డేకి కానీ మా పిల్లల బర్త్డేకి కానీ అలాగా ఒక బాక్సు తెలిసిన వాళ్ళకి దాంట్లో కేక్ కానీ ఏదైనా పెట్టి ఇస్తూ ఉండేదాన్ని. ఇంకా అలా బాక్సులు ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ నేను మా చిన్నక్క వాళ్ళు ఇస్తే అవి అలా దాచిపెట్టాను అనమాట. సో ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి బాక్సులు అయితే వేసేసాను. గుర్తొచ్చింది సడన్గా బాక్సులు ఇవి ఉన్నాయి కదా అని. ఇదిగోని ఇన్ని కలర్స్ అయితే తీసుకున్నాయి. బాక్స్ ఒకటి 20 రూపీస్ అండి. కలర్ ఒక్కొక్కటి వచ్చి వేరే వాళ్ళకైతే ఇంకా తక్కువగానే వచ్చినాయి. కానీ మాకు కదా అని చెప్పేసి ఆ అంకులు ఇంకా చూడుకోకుండా ఎక్స్ట్రా వేసేసారనమాట. సో ఈ బాక్స్ నిండా నిండిందనమాట. ఇలా వేసేసి కింద అయితే రాసేస్తున్నాను అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రాసి వెల్కమ్ అది రాస్తున్నాను. మామూలుగా అయితే నేను అసలు పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి రాయడం. ఎందుకంటే
కింద వేరే వాళ్ళు ఉండేవారు కదండీ! ఇదివరకు వేరే వేరే వాళ్ళొచ్చేవారనమాట రెంట్‌కి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మా వైపు నుంచి గేటు చాలా చిన్నగా ఉంది కదండీ! చిన్న ద్వారమే అనమాట. అటువైపు ఎయడానికి వాళ్ళు ఎప్పుడూ అంటే ముగ్గులేసుకోరనమాట. సో, అందుకని చెప్పేసి వేస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి అంతసేపు కింద ఉన్నా కూడా బాగోదు కదండీ! అందుకని చెప్పేసి నేను సరేలే అని చెప్పి వదిలేసాను. కానీ పెళ్ళికి ముందు ప్రతి సంవత్సరం ఏసేవాళ్ళం అనమాట మేము మా అమ్మగారింట్లో ఉన్నప్పుడు. పెళ్ళికి ముందైతే ప్రతి సంవత్సరం వేసుకునేవాళ్ళం. ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు వచ్చేసారు కదా కిందకి. సో, ఏద్దాం కదా అని చెప్పి ఇదే ఫస్ట్ టైం అండి పెళ్ళి అయిన తర్వాత అవి రాయడం. చాలా సంవత్సరాలు అయిందనమాట. ఒక 5, 6 సంవత్సరాలు అయిపోతుంది మళ్ళీ ఇలా రాసి. ముగ్గేసినంతసేపు అయితే పిచ్చ దోమలండి. అసలు ముగ్గేమో కానీ దోమలతోటి ఒక యుద్ధం చేసినట్టే ఉంది. అసలు పిచ్చగా కుట్టేసినాయి అనమాట. మా పిల్లలిద్దరిలో అయితే ఒక పెద్ద పాప అయితే పడుకుండిపోయిందండి. లేదంటే మెలకువగా ఉంటే గనక రచ్చ రచ్చగా ఉండేది అసల. నేనేస్తా అని చెప్పేసి. మా చిన్న పాప అయితే మా వెనకాలే ఉందండి నాకు తోడు. కానీ లోపలికి వెళ్ళిపోమ్మా దోమలు కుడుతున్నాయన్నా కూడా అసలు వెళ్ళలేదనమాట. అక్కడే కూర్చుంది. ఇంకా మేము ముగ్గేస్తున్నాం కదండీ! అదో సరదా అనమాట. ఇంకా తను కూడా ఏస్తానని చెప్పి నా దగ్గర ఒక ముగ్గు చెప్పు అయితే తీసేసుకుంది. మళ్ళీ నేను పైకెళ్ళి మళ్ళీ వేరే ముగ్గు చెప్పులో మళ్ళీ ముగ్గేసుకొని తెచ్చుకున్నాననమాట. సో, తను వెనకాల కూర్చొని మెట్ల మీద చిన్నగా ముగ్గేస్తుంది. ఒక పక్క దోమలు కుట్టేస్తున్నాయి. అలా కొట్టుకుంటూనే ఉంటుంది కానీ లోపలికి మాత్రం వెళ్ళలేదు. మేము వేసేంత వరకు టైం అయితే 10:30, 11 అయిపోయిందని చలిగాలేసేస్తుంది. అసలు ఆ ముక్కు కూడా మూసిపోయింది మాకైతే. వెళ్ళిపో అమ్మా అంటే అస్సలు వెళ్ళనంటే వెళ్ళనంది అసలమాట. ఇంకా మేము వేసేంత 10:30 వరకు కూడా మా చిన్న పాప మాతో పాటే ఉంది. ముగ్గేసి కలర్స్ వేసే వరకు కూడా. ఇంకా నేను ముగ్గేస్తేనే పక్క నుంచి మా ఆయన తిడుతున్నారనమాట. సరిగా వెయ్యి, అలా వెయ్యి, ఇలా వెయ్యి, సరిగా వేయట్లేదు అని చెప్పేసి. కలర్స్ వేసిన తర్వాత బాగుండిద్దండి పర్వాలేదులే అని చెప్పేసి నేనే అంటున్నాను. ఇంకా ఓ పక్క దోమలు, ఓ పక్క మా ఆయన సరిగా వెయ్యని. ఇంకా నేను ప్లేస్ సరిపోయిద్దా లేదా అని చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్ అని మాత్రమే రాశానండి. విష్ యూ అని రాయలేదనమాట. సో, దానికి మా వారు తిడుతున్నారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే బాగుండిద్ది అని చెప్పి అన్నారు. సరే పైన కొంచెం ప్లేస్ వదిలేను కాబట్టి సరిపోయిందండి. అదే ప్లేస్లో మళ్ళీ విష్ యూ అనేది కూడా పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టేసి మొత్తం కలర్స్ అయితే వేసేసామండి. ఇంకా కలర్స్ అయితే మా వెనకాల నుంచి మా వారు వేసుకుంటూ వచ్చేసారు. ఇదిగోండి నేను విష్ యూ అది రాశాను కదా, పక్కనే వేరే చిన్నగా ఫ్లవర్ వేస్తుంటే ఈ లోపల మా వారైతే మొత్తం కలర్స్ అంతా వేసుకుంటూ వచ్చేసారు. ఈ మధ్యలో ఈ రౌండ్ది అది ఉంది కదండి తీసుకున్నాం కదా ముగ్గులది అట్లా వేసారు. ఈ వెల్కమ్ టు 2025 అనేది అయితే మా వారు రాశారండి. ఇదిగోండి ఈ ఫ్లవర్ అయితే నేను వేసాను అనమాట. ఎలా ఉందండి బాగుందా? ఈ ఫ్లవర్ వేసి పైన ఈ కలువ పువ్వు ఇవన్నీ వేసే లోపల మా వారు అక్కడి నుంచి మొత్తం కలర్స్ అన్నీ దిద్దుకుంటూ వచ్చేసారు. అలాగే ఈ వెల్కమ్ టు 2025 కూడా మా వారే వేసారనమాట. ఈ కలర్స్ అన్నీ మేము వేస్తూ ఉన్న లోపల వెనకాలైతే మా పాప మొత్తం ముగ్గు చెప్ప మొత్తం తీసుకొని మొత్తం తన నెత్తి మీద నుంచి పూసేసుకుందండి వెనకాల. ఇంకా అవ్వదులే ఇంకా అని చెప్పేసి గబగబా తీసుకొని పైకి వెళ్ళిపోయి మొత్తం స్నానం చేయించేసాం అనమాట మా పాపకి. ఇదిగోండి ఇవన్నీ కూడా మా వారే వేసారండి. నేనైతే అస్సలే లేదు. మెట్ల మీద కింద వేసినప్పటికీ అయిపోయింది నా ఓపిక. ఇంకా సాయి బాబోయ్ నేను ఇంకేయలేనురా బాబు అని చెప్పి వచ్చేసాను. నేను పైకి వచ్చి మా పాపకు ఫ్రెష్ చేయించి స్నానం చేయించే లోపల మా వారు ఇవన్నీ మెట్ల మీద అంతా ఎంత ఓపికగా వేసారని. ఇంకా మెట్ల దగ్గర ముగ్గు చెప్పులు ఉన్నాయి కదా అక్కడ కూడా ఇంకా వేశారనమాట. నేనైతే అది తీయలేదు ఇంకా తర్వాత వేశారు. చాలా అంటే చాలా బాగుందండి మొత్తం. కాకపోతే నడవడానికి దారి లేకుండా అయిపోయిందనమాట. సో, ఇలా అయితే కంప్లీట్ చేసాం ముగ్గు అయితే. హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా కొత్త వెలుగులతోటి మంచి విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. 12 అయితే అయిపోయిందనమాట. మా పాపనైతే లేపేసామండి. మా పెద్ద పాపని ఒక అరగంట ముందే లేపేసాం. మా చిన్న పాప అయితే కేక్ కటింగ్ చేస్తున్నాం కదా అని చెప్పి చాలా హ్యాపీగా అయితే చప్పట్లు కొడుతూ కేక్ అయితే కటింగ్ చేసాం అనమాట. 2025 వచ్చేసిందండి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ మంచి మంచి విషయాలు అయితే సాధించి ముందుకైతే వెళ్ళాలన్నమాట. సో, ఈ న్యూ ఇయర్కి అయితే మేము కేక్ కటింగ్ ఇలా అయితే చేసుకున్నాం అనమాట. ఇంక ఈ కేక్ అయితే చెప్పాను కదండీ! మా సార్ వాళ్ళు ఇచ్చారని ఇదేనండి. కూల్ కేక్ అనమాట. కేక్ అయితే చాలా బాగుందండి. మా చిన్న పాప అయితే చాలా ఇష్టంగా పైనంతా తినిందనమాట. సో, ఆ యెల్లో కలర్ ఉంది కదా అది తింటే బాగా నచ్చిందంట. కిందదైతే సరే ముట్టుకోలేదు కానీ. సో, ఆ కేక్ అయితే అలా అయితే కట్ చేసేసుకున్నాము. మా పెద్ద పాప అయితే చాలా ఇష్టంగా తినింది. మా పెద్ద పాపకి చాలా బాగా నచ్చిందండి. ఇంకా నేను మా వారు కూడా కటింగ్ చేసేసి తినిపించుకున్నాం అనమాట. అసలు మా తమ్ముడిని, మా డాడీని, మా మమ్మీని అందరూ ఉండి కట్ చేద్దాం కదా అనుకున్నాం. కానీ మా మమ్మీ అయితే పనికి వెళ్ళిపోయారండి. ఇంకా తమ్ముడు, డాడీ కూడా నీరసంగా ఉందని చెప్పేసి
కేక్ కటింగ్ అయిన తర్వాత ముగ్గు మళ్ళీ మార్నింగ్ కుదిరిద్దా లేదా పిల్లలతో అని చెప్పి నైట్ గుమ్మం ముందు అయితే ముగ్గేసేసండి ఇలా కలర్స్ తోటి. అండి గుడ్ మార్నింగ్ అందరికీ, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అయితే ఇప్పుడే లేసాను అనమాట. పిల్లలు కానీ మా వారు కానీ ఇంకా లెగలేదండి. నేను లేవడం ఇంకా పొయ్యి మీద అయితే నీరు పెట్టేసుకున్నాను అనమాట. నీరు పెట్టేసి పక్క పొయ్యి మీద అయితే టీ పెట్టుకున్నాను. సో ఈరోజు ఆఫీస్ ఉందో లేదో కూడా తెలియదండి. ఉంటే ఇంకొన్ని పిల్లలు ఎవరు ఇంకా లెగలేదనమాట. నైట్ కేక్ కట్ చేసి నైట్ 1:30 2 అయ్యిందండి. మా పిల్లలు కూడా పడుకునేటప్పుడు నేనైతే 1కి అయితే పడుకున్నాను అనమాట. బాగా హెడేక్ వచ్చేసింది. ముగ్గు వేసాను కదండి, అదే జలుబు చేసేసింది అనమాట. ఇంకా బయట అంతా ముగ్గు మాత్రం చాలా బాగా కుదిరిందండి. ఫ్లవర్ అది కూడా తీసుకున్నాం కదా చిన్న చిన్నవి, అవన్నీ అవైతే మెట్ల మీద పెట్టింది అయితే మా వారిని అనమాట. చాలా బాగా కుదిరినాయండి అన్నీ కూడా. కానీ నడవడానికి అయితే స్పేసే లేదు అసలు. చాలా బాగా పెట్టారు. సో ఇంక ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టేసుకొని నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే పిల్లలు ఎంగానే ఫ్రెష్ చేద్దాం కదా అని చెప్పేసి ముందు నాకైతే నీళ్ళు పెట్టుకున్నాను. వాయిస్ కూడా మారిపోయింది. ఈ సంవత్సరం అందరూ కూడా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త ఆశయాలతో మంచిగా ముందుకు విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళాలని అయితే కోరుకుంటున్నానండి. నీళ్ళు అయితే కాగిపోయినాయండి. నేను వెళ్దాం కదా, ఫ్రెష్ అవుదాం కదా అనుకునే లోపల మా పెద్ద పాప అయితే లేచిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మా పెద్ద పాపకి అయితే ఇంకా స్నానం చేయించేస్తా. మా చిన్న పాపకి అయితే ఇంకా లెగలేదండి. నీళ్ళు అయితే బాగా కాగిపోయినాయి. మా పెద్ద పాపకైతే స్నానం చేసి రెడీ చేస్తున్నానండి. ఇంక ఈ లోపల స్నానం చేసి వచ్చే లోపల మా చిన్న పాప కూడా లెగిసిపోయింది అనమాట. ఇది ఆన్లైన్లో బుక్ చేశాను కదండి, ఆ రోజు వీడియోలో చూపించాను కదా, అదే ఫ్రాక్ అండి. చాలా బాగుంది, బాగా సెట్ అయిందండి ఫ్రాక్ అయితే. కాకపోతే ఇటుపక్క ఒక భుజంది అయితే కొంచెం లూజ్గా ఉందండి. అక్కడైతే చిన్న పిన్ అయితే పెట్టాను అనమాట. ఇంకైతే ఈరోజు నార్మల్గా పాయలు జడ వేస్తారు కదా, ఆ జడ అయితే వేస్తానండి. ఇదిగోండి ఇలా అయితే వేసేసాను అనమాట. ఈ జడ నేర్చుకోవడం నాకైతే చాలా టైం పట్టిందండి అసలు. ఫస్ట్ ముందు పిల్లలకి వెయ్యాలి కదా అని చెప్పేసి న్యూ ఇయర్కి ముందే నేర్చుకున్నానండి. 2-3 సార్లు అయితే ట్రై చేశాను మా పాప మీద. సో ఎలాగైతే ఇప్పుడు కొంచెం నీట్గా అయితే వచ్చింది. ఫస్ట్ 2 టైమ్స్ వేసినప్పుడు అయితే అసలు అంత బాగా రాలేదు. ఇప్పుడైతే బాగా వచ్చిందండి. సో ఇంకా మా పెద్ద పాపని రెడీ చేస్తుంటే ఇంకా మా చిన్న పాప లేసిపోయింది కదండి, అన్నీ తనకే పెడుతున్నావు, నాకు పెట్టట్లేదు, బొట్టు పెట్టట్లా, పౌడర్ రాయట్లా అని చెప్పి అలిగిందనమాట. బాగా ఏడుస్తుంది గట్టిగా. అందుకే ఇక్కడ వాయిస్ అయితే మ్యూట్ చేసేసాను. ఏడుస్తుంది ఇంకా. ఇక మా పెద్ద పాపకి అయితే నాకు ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నాకు ఇది ఇష్టమైన కలర్ అనమాట, స్కై బ్లూ కలరు. సో చైన్ కూడా వేసేసి తర్వాత ఇదైతే బంగారపు చైన్ అండి. చైన్ ఉంది కదా, అది వేస్తున్నాను అనమాట. ఇంకా చైన్ వేసిన తర్వాత పాపిడి పిల్ల అన్నీ పెట్టానమాట. ఇంకా దీనికి మీద మ్యాచింగ్ గాజులు అన్నీ ఉండాలండి, కానీ ఏంటో కనిపించలేదు అసలు. ఎంత వెతికినా కానీ కొత్త బ్యాంగిల్స్ అనమాట. సో ముందే కొనేసి బ్యాంగిల్స్ కూడా పెట్టానండి. పెడితే మరి ఎక్కడ పెట్టాననేది గుర్తు రావట్లేదు. ఎంత వెతికినా కానీ కనిపించలేదండి అసలు. టైంకి ఏమీ కనబడవు. అది టైం అయిపోయిన తర్వాత అప్పుడు నార్మల్గా మనం ఏదైనా వస్తువుని ఎత్తుతుంటే అప్పుడు కనబడుద్ది ఇంకా అది. సో ఎలాగో కనిపించలేదు కదా అని చెప్పి వేరే బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొత్తవి కదా అని చెప్పి అవి అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత మా చైన్ చూడండి, మా పాప అంటే తాయెత్తు లోపలికి వేసుకోవాలమ్మా, బయటకు కనబడకూడదు అని చెప్తాను కదా. సో అది కూడా లోపలికి వేసుకోలేదేమో అని చెప్పి లోపలికి వేసుకుంది. వేసుకోకూడదమ్మా అలాగా, బయటకి వేయి అని చెప్పి అన్నానని చెప్పి అలిగింది అనమాట. సో అందుకని గట్టిగా అరుస్తుంది అక్కడ. ఇక్కడ వచ్చినప్పటికీ నెయిల్ పాలిష్ వేస్తున్నాను అనమాట. నెయిల్ పాలిష్ రెడ్ కలర్ ఉందండి. రెడ్ కలర్ చాలా బాగుంటుంది, కానీ న్యూ ఇయర్ రోజు రెడ్ బ్లాక్ ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా ఈ పింక్ కలర్ అయితే వేస్తున్నాను అనమాట. ఒక పక్క పిల్లల్ని రెడీ చేస్తూనే ఇంకో పక్కన అయితే రైస్ అది పెట్టేశానండి. పొయ్యి మీద అయితే రైస్ పెట్టేసుకొని ఈరోజు సేమియా కాద్దాం కదా అనుకున్నా. కింద అయితే మా మమ్మీ సేమియా కాస్తున్నారండి. సేమియా చేసి కింద నార్మల్గా పలావ్ చేసి కర్రీ అయితే వండుతున్నారన్నమాట. ఆల్రెడీ మా అమ్మ స్టార్ట్ చేసేసారు కింద. నేనైతే ఈరోజు నాన్ వెజ్ అయితే ఏమీ వండట్లేదండి. ఎందుకంటే మా వారు ఈరోజు బుధవారం కదా, బుధవారం శనివారం నాన్ వెజ్ అయితే తినరండి. అందుకని చెప్పేసి నేనైతే కూర ఏమీ తెప్పించలేదన్నమాట. సో నార్మల్గా రైస్ పెట్టేసి పన్నీర్ ఉందండి, పన్నీర్ బిర్యానీ చేద్దాం కదా అని చెప్పి రైస్ అయితే పెట్టుకున్నాను. పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి మా పాపనైతే ఇలా రెడీ చేశాను. ఎలా ఉందో చెప్పండి. మా పాప అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టిల్స్ ఇస్తుంది అనమాట. నాన్న ఫోటో తీయంటేని, సరే బాగుంది కదా అని చెప్పేసి స్టిల్స్ ఇస్తే ఇస్తుంది. ఇంకొక ఫోటో స్టిల్ ఎలా ఇస్తుందో చూడండి అసలు.
అంత బాగా రెడీ చేశానండి. ఒక్క గంట కూడా మేము చూసి మురిసిపోవడానికి లేదు. అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం కదా అనుకున్నా. రెడీ చేసినంత సేపు లేదండి. డ్రెస్ మీద మొత్తం వాటర్ అన్నీ పోసేసుకున్నారు. ఇంకా మా చిన్న పాపను కూడా అయితే రెడీ చేసేసానండి నీట్గా. మా చిన్న పాపకి అయితే ఈ ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ఫ్రాక్ అయితే. చక్కగా మా చిన్నపాప బాగా రెడీ చేయించుకుంటుందండి చక్కగా. కానీ ఈ ఉంగరం చూసారు, ఉంగరం పెడితే ఎంత బాగుందో, కానీ ఉంగరం పెట్టుకోమంటే పెట్టుకోలేదు. నచ్చలేదంటండి ఉంగరం అసలు. ముందు చేతికి ఏమి పెట్టించుకోదనమాట, ఉంగరం అవి పెట్టించుకోదని. ఉంగరం అయితే తీపిచ్చేసింది. ఇంకా గాజులండి ఇవి మ్యాచ్ అవ్వలేదు, కానీ బాగున్నాయి అనమాట. తన సైజు గాజులు అసలు ఎన్ని చోట్ల నెతికినా ఇంత బుడ్డి సైజు లేదమ్మా లేదమ్మా అని చెప్పేసి అన్నారు. సో ఇంక ఈ గాజులు అయితే సెట్ అయినాయి కదా అని చెప్పేసి ఈ గాజులు అయితే తీసుకొని చాలా బాగున్నాయి. ఆ చేతికి ఉంగరం పెట్టాను కదండి, ఆ ఉంగరం తీసేమని ఏడుస్తుంది అనమాట. సో నేను పెట్టుకున్నాను కదమ్మా బాగుండేది పెట్టుకుంటే పెట్టుకుని అలిగిందండి, తిరిగిపోయిందనమాట. సరే అదే ఉంగరం మా పెద్ద పాప పెడదామంటే మా పెద్ద పాపకు కూడా సెట్ అవ్వలేదండి, టైట్ అయిపోయింది అనమాట. సో వద్దని చెప్పేసి అంది. ఇంకా ఉంగరం అయితే తీసేసాను. ఇంకా పాపకు కూడా చక్కగా నెయిల్ పాలిష్ అన్నీ వేసేసుకొని సేమ్ తనకి ఏ జడ అయితే వేసాను అదే జడ మా చిన్న పాపకు కూడా వేసానండి. ఇంకా పెద్ద పాప అయితే కుదిరింది, కానీ చిన్న పాపకైతే జుట్టు చాలా చిన్నగా ఉండడం వల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకుంది అనమాట. సో ఇంకా మా పాపను కూడా రెడీ చేసేసి పక్కన రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే చేసేసాను అనమాట. అంటే స్నానం అన్నీ ఫ్రెష్ అయిపోయే లోపల మధ్యలో అయితే చేసేసాను పన్నీర్ బిర్యానీ. నా వంట కూడా కంప్లీట్ అయిపోయిందని పిల్లలు రెడీ చేస్తూనే వంట కంప్లీట్ అయిపోయింది. కింద అమ్మ వాళ్ళు కూడా వంట కంప్లీట్ అయిపోయిందని కింద అమ్మ అయితే బిర్యానీ చేసి చికెన్ కర్రీ ఉండి అలాగే పులిహోర కూడా చేశారనమాట. మా వారికి ఇష్టం అని చెప్పి, ఆయన చికెన్ తింటారు కదా అని చెప్పేసి మళ్ళీ పులిహోర అయితే చేశారనమాట మా వారికి. సో పైన వంట కంప్లీట్ అయిపోయింది, కింద వంట కంప్లీట్ అయిపోయింది. మా వారు అయితే ఈరోజు గుడికి వెళ్దాం కదా అన్నారు. ఇంక ఈ పిల్లలు రెడీ చేసినప్పటికి ఇంత టైం అయితే అయ్యిందండి. మా తమ్ముడు అయితే ఉంటాడేమో కూడా, మా తమ్ముడు పని ఉందంట, మా తమ్ముడు వెళ్ళిపోయాడు. మా బుడ్డది కూడా స్టిల్స్ ఇస్తుందండి. ఏదైనా మంచిగా రెడీ అయితే భలే స్టిల్స్ ఇస్తారండి మా పిల్లలిద్దరూ కూడా. పక్క నుంచి అయినా నేను కూడా చెప్తున్నానులేండి, ఇలా పెట్టుకోమ్మా ఇలా పెట్టుకున్నా, ఎప్పటికైనా స్వీట్ మెమరీస్ కింద ఫొటోస్ ఉంటాయి కదండి, గుర్తుంటాయి కదా అని చెప్పి చక్క ఫోటోలు అయితే తీపిస్తున్నాను. ఆ పాపిడి బిల్ల ఉంగరం కాదంటే పాపిడి బిల్ల కూడా తీసేయమని చెప్పి ఏడ్చిందనమాట. అక్క పెట్టుకుంది చూడమ్మా అంటే ఇంక సరే అప్పుడు ఉంచుకుంది. మా ఇద్దరు బుడ్డోళ్ళని ఎలా రెడీ చేశానో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్కై బ్లూ అండ్ నావీ బ్లూ పిల్లలిద్దరికీ అలా తీసుకున్నాను అనమాట డ్రెస్సును. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గట్టిగా చెప్పు. నువ్వు కూడా చెప్పు, నువ్వు కూడా చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. నువ్వు కూడా నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు రిషి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా. సరే నువ్వు మాట్లాడ మాకు